స్థానికంగా ఈ అంశం ఇవాళ కొత్త కాదు. మీడియా ముందుకు వచ్చింది కానీ ఇది ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుంది. ఈ సమస్య ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ ఎవ్వరు కూడా డేర్ చేయట్లేదు. రైతులు ముఖ్యంగా ఆలోచించుకోవాలి ఏంటంటే ఇది మన సమస్య కాదు కదా అనుకుంటే రేపు మీ ఇంటి వరకు వస్తుంది. ఇది 16 ఎకరాలు వాళ్ళు కలెక్టర్ గారు 8 ఎకరాలు ఉంటే 16 ఎకరాలు అని చెప్తాంది. అంటే ఇక్కడ కష్టం చేసి కొనుక్కొని నాలా కన్వర్షన్ తర్వాత ఇల్లు కట్టుకున్న పరిస్థితి ఏంది? ఇప్పుడు వీళ్ళంతా అమాయకులు. అంటే మా వరకు రాలే కదా అనుకుంటున్నారు. కానీ ఈ సర్వే నెంబర్ ఎంత 974 75 78 79లో ఉన్న వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ కట్టుకున్న ఏ ఇల్లు మీది కాదని గవర్నమెంట్ చెప్తుంది, ఇక్కడ కలెక్టర్ చెప్తుంది. కలెక్టర్ గారి పద్ధతి అసలు చాలా బాగాలేదు. గతంలో శ్రీలక్ష్మి గారిని చూసినాం మనం. ఆమె కూడా ఒక ఐఏఎస్ ఇలాగే ఎంతో గర్వంతో ఎవడేం చేస్తాడులే అంటే చిప్పకూడు తినాల్సి వచ్చింది. ప్రభుత్వాలు ఎప్పుడు శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం. మీరు ఈ రకమైన పద్ధతి పొన్నం ప్రభాకర్కి చాలాసార్లు వార్నింగ్ ఇచ్చినాం. నువ్వు ఏ భయం లేకుండా మాకు హైకోర్టులో ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పేసి కరీంనగర్ వాళ్ళని పోస్టింగ్ వేయడం ఏందండి? సిద్దిపేట జిల్లాలో పోలీసులు లేరా? వాళ్ళకి చేత కాదా? ఎక్కడ చూడు ఖమ్మం వాళ్ళని వేస్తారు, లేకపోతే కరీంనగర్ వాళ్ళని వేస్తారు. ఈ పోస్టింగ్లు ఎవరు వేస్తారు? ఎవరు లాలుచి పడుతురు? ఎంత డబ్బులు తీసుకొని వేస్తారు? ఆయన జాగాలకు వచ్చి ఆయన మీద ట్రెస్పాసర్ పెట్టిరంటే ఇలా రేవంత్ రెడ్డి గారు మీరు ఇమ్మీడియట్గా ఈ పొన్నం ప్రభాకర్ అనేటోడు అన్ఫిట్ క్యాండిడేటు, ఏదో గతి లేకైనాను ఆ పరిస్థితులలో ఉస్నాబాద్లో గెలిపియడం అనేది ప్రజలకు శాపం అయిపోయింది. ఈ భూమికి రక్షణగా చక్రధర్ గౌడ్ ఉంటాడు, ఇక్కడ పనిచేస్తాం, దీని మీద అవేర్నెస్ తీసుకొస్తాం. కలెక్టర్ గారు మీరు జైలు పాలవుతారు, ఈ ఏజ్లో మీరు జైలుకు పోవడం మంచిది కాదు. దయచేసి మీ మీద ఒక గౌరవం ఉంది. మీరు ఒక హియరింగ్ కండక్ట్ చేయకుండా మంచి చెడు రెండు వైపులా వినకుండా మీరు డైరెక్ట్ తేల్చి పారేయడం అంటే ఏంటంటే మీరు సుప్రీంకోర్టులో సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీ ఇష్టం ఉన్నట్టు చేస్తే నడవదు. ప్రజల యొక్క సొమ్ము తింటున్నారు మీరు. పొన్నం ప్రభాకర్ ఓడండి ఏడా కరీంనగర్లో కౌన్సిలర్కి గెలవన్నోని తీసుకొచ్చి ఉస్నాబాద్ ప్రజలు